వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ ఇట్స్ డే ఇన్ మై లైఫ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు అయితే మేము అమ్మవారి పూజ కోసమని కుందులు ఇంకేదైనా పూజ ఐటమ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ కొనడానికి అయితే వెళ్తున్నాం. సో ఆ షాపింగ్ కూడా నాతో పాటు మీరు వచ్చేసేయండి. ఇంకా షాపింగ్ అంటే టైం పడుతుంది కాబట్టి బాబుని కూడా స్కూల్ దగ్గర నుంచి పికప్ చేసేసుకుంటున్నాం. సో చూడాలి వాడి రియాక్షన్. వాళ్ళ తాత వచ్చాడు కదా, ఇంకేదో ముచ్చట చెప్పుకొని తీసుకొస్తున్నాడు. మావాడు ఖుష్ స్కూల్ నుంచి వచ్చేస్తున్నాడు కాబట్టి. హలో కాదు, షాపింగ్కి వస్తావా? పెద్దమ్మ ఇంటికి వెళ్ళి చెర్రీ అన్నయ్యతో ఆడుకుంటావా? ఆహా, ఏదైనా ఒకటే. దేనికి ఫస్ట్ చెప్పు. ఓకే రైట్. అరే అఖిల్ అదేమి పాటరా. ఎర్రగడ్డలో ఉన్న శాంభవి స్టోర్కి అయితే వెళ్తున్నాము. సో నేనైతే కుందుల కోసం వచ్చాను. నేను తీసుకునేవి అయితే ఇత్తడివి తీసుకుంటున్నాను. బట్ ఇవన్నీ చూసినవన్నీ జర్మన్ సిల్వర్, మంచి ఐటమ్ అయితే ఉంది. రిటర్న్ గిఫ్ట్స్ కన్నా దేనికన్నా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చే విగ్రహాలు ఉన్నాయి, చూద్దాం ఇంకేమేమి ఉంటాయో. హిందీ ఇంగ్లీష్ ఏం మాటలో చెప్పాలంటే చెప్తా మేడం. ఇది మనకి రిటర్న్ గిఫ్ట్స్కి యూజ్ చేయొచ్చు అనమాట. మంచిగా ఎంత పడుతుంది? 635 రూపీస్ పీస్. సో ఇవన్నీ ఇంకా ప్రైస్. బట్ మేమేం తీసుకుంటాం అనేది వన్స్ షాపింగ్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాం. పూజ సెట్, ప్లేట్ అండ్ పంచపాలి, 2 కుందులు, ఒక చెంబు, 1270 రూపీస్. పెద్ద పెద్ద ప్లేట్స్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, ఇంకంతా యాంటిక్ ఫినిషింగ్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆ సీలింగ్ లైట్స్ వల్ల మొత్తం ఆ బ్లింక్ అనేది వస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్ దట్ బ్లింక్స్. నేను హెచ్డీలో పెట్టి ట్రై చేశాను. ఎంత క్వాలిటీ చేంజ్ చేసినా కూడా అలానే లైట్ బ్లింక్స్ వస్తుంది అనమాట వీడియోలో. ప్లీజ్ బేర్ విత్ దట్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రోకి సంబంధించి పెట్టేశారు. జర్మన్ సిల్వర్ రిటర్న్ గిఫ్ట్కి ఒకటి, చెంబులకి ఒకటి, అలా రో మొత్తం ఇట్లా రాగి ఐటమ్ ఉందన్నమాట. చిన్న చెంబు నుంచి పెద్ద చెంబులు, ప్లేట్లు. మొత్తం ఇలా మనకి బ్రాస్ ఐటమ్ ఉంది. మంచిగా చిన్న చిన్న కుందుల నుంచి ఇంత పెద్ద కుందుల వరకు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ రిటర్న్ గిఫ్ట్స్కే కాదు, ఇంట్లో రెగ్యులర్ పూజ నుంచి పెద్ద పెద్ద మండప పూజల వరకు, టెంపుల్కి రిలేటెడ్, ఇంకా ప్రతి ఒక్కటండి, వాట్ నాట్ ప్రతి ఐటమ్ చాలా బాగున్నాయి. కలెక్షన్ ఎక్కువ ఉంది అనిపించింది అనమాట. అదే సేమ్ పీస్ కావాలి. ఇంకా నాకు కావాల్సిన కుందులు తీసుకొని అయితే మేము రిటర్న్ మళ్ళీ ఐకేకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా సిస్టర్ ఇన్లో కూడా వచ్చింది నాతో పాటు. తను ఐకే చూడలేదంటే వెళ్తున్నాం. ఇంకా కుక్ చేసుకొని బయలుదేరామన్నమాట. ఇంకా పిల్లలతో అవ్వదని చెప్పి కార్లో తినేసాము ఆన్ ద వేలో. లక్కీ ఫస్ట్ టైం మాతో పాటు ఐకే వచ్చింది. సో ఇక్కడ నుంచి ఐకే వ్లాగ్ చూస్తారు. ఈసారి అయితే ఫుల్ ఎంజాయ్ చేసామంటే, కొనడం పక్కన పెడితే చూడ్డానికి వెళ్ళాం మెయిన్గా. నేను రెగ్యులర్గా వెళ్తా, బట్ మా సిస్టర్ ఇన్లో ఫస్ట్ టైం వస్తుంది. ఇక తను చూస్తుంది అని చెప్పి ఇంకా నాది నేను ఫ్రీగా తిరుక్కుంటా ఉన్నా అనమాట. నేను మెయిన్గా పూజ డెకోర్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటాయని వెళ్ళాను. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ డెకోర్ ఫ్లవర్స్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా నచ్చాయి. కాకపోతే టూ కాస్ట్లీ ఉన్నాయి. ఒక్క లైన్ వచ్చి 390 రూపీస్ అలా ఉందన్నమాట. దానికంటే ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకొని డైలీ డెకోర్ చేసుకోవడం బెటర్ అని నేను ఫీల్ అయ్యాను. సో అందుకని తీసుకోలేదు.
చాలా డిసప్పాయింటెడ్ అనమాట. నాకు అక్కడ డెకోర్కి అంతా నేనేం తీసుకురాలా, అలా చూసి కొన్ని ఏదో తీసుకొని వచ్చాము. జస్ట్ సెల్ఫ్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, ఆ ఒక్కటి కొనుక్కొని వచ్చామన్నమాట. సో చూసాను. షన్ను ఐ లవ్ యూ, తాతకిద్దాం. రావు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ గాయత్రి. ఈ చిప్ప ఈ 2 పుల్లలు వేసుకొని తినాలి. మనకి రాదనుకోండి లైక్ దిస్. ఈ వీడియో మీరు కంప్లీట్గా వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాట్లాడిన వాయిసే వింటారు. నాకు ఎందుకు ఈ వీడియోని కంప్లీట్ రాగా ఉంచుదాం అనిపించే నేను వీడియో తీసేటప్పుడు ఏదైతే మాట్లాడాను మ్యూట్ చేయకుండానే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. డే ఇన్ మై లైఫ్. సో చిన్న షాపింగ్ అలా ఒక డే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మాకు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా సరిపోయిందనమాట. ఏ పనులు అంటే కావాలని వెళ్ళాము, బట్ ఇంకా అడిషనల్ ఇంట్లో ఏదైనా హడావిడి ఉంది, పనులు ఉన్నాయని కాకుండా అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళామన్నమాట. ప్రశాంతంగా చిల్ అయ్యి వచ్చాము. సో అందుకని మీకు అంతా రాగా ఉంటుంది. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ఇలా చేశాను, చూద్దాం. మా వాడు మంచిగా కిచెన్లో ఏదో వంట చేస్తున్నట్టు చేశాడు. దాని తర్వాత ఫుల్ పరిగెట్టుకొని ఆడుకొని చాలా బాగా అనిపించింది. ఎప్పుడు మమ్మీ కూడా ఉంటుంది సార్, మమ్మీని మిస్ అయ్యామన్నమాట. డాడీస్ లైక్ ఆల్వేస్ లైక్ ఇంకా ఎప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఎప్పుడు అలా ఉంటారు. ఇంకా కాల్ చేస్తే వచ్చేసారనమాట బయటకు వెళ్ళాలి అని అంటే. ఈ బుడ్డోడికి వాళ్ళు తాతుంటే సరిపోతుంది, ఆడేసుకున్నాడు ఫుల్గా. మేము మా షాపింగ్ బిజీలో మేమున్నాం. వాడికి ఆక్టోపస్ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. వీడియోస్ కూడా ఆక్టోపస్ వీడియోస్ చూస్తాడు. అవుట్ ఆఫ్ స్టాక్ పైన ఒకటి హ్యాంగ్ అవుతూ ఉంటే అడిగితే లేదు మేడం అది ఇవ్వరు అని చెప్పారు అనమాట. హీ డిసప్పాయింటెడ్. దెన్ ఇంకా ఫుడ్ కోర్ట్లో కూర్చొని జస్ట్ ఒక పేస్ట్రీ తీసుకున్నాడు. ఇంకా తినేసి తీసుకున్న ఐటమ్స్కి బిల్లింగ్ చేయించుకొని రిటర్న్ అయిపోయాం. ఫుల్ వర్షం, హెవీ ట్రాఫిక్ ఉండే బట్ మూవబుల్ ఉండే. దెన్ అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయే దారిలో మియాపూర్లో స్టాప్ అవ్వి అమ్మవార్లను అయితే చూసామన్నమాట. ఈ సిరీస్ మొత్తానికి ఈ నవరాత్రికి మెయినే మనకు అమ్మవారు. నేను ఇంట్లో పెడుతున్నా కాబట్టి ఒకసారి చూద్దామని వెళ్ళాము. ఈ రోజు వెళ్ళి మళ్ళీ అమ్మవారిని తీసుకొని వస్తాను. ఇదంతా థర్స్డే అంటే నిన్నటి వ్లాగ్. ఈరోజు అమ్మవారిని తెచ్చిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.